అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు వక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయపటుతరే వేదకనకకథా ప్రస్తూయతే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ అనంతా వై వేదాః, అనంతమైనటువంటిది వేదం. ఈ అనంతము అంటే ఏమి ఉంటుంది అని అంటే అంతము లేనటువంటి సర్వస్వమంతా వేదంలో దాగి ఉంది అని అర్థం. వేదంలో ఏమి ఉందో లోకంలో మనకు అది మాత్రమే కనబడుతూ ఉంది. లోకంలో లేనటువంటిది ఏది వేదంలో చెప్పబడలేదు. అలాంటి వేదాన్ని శ్రీ కృష్ణద్వైపాయన వేదవ్యాసుడు ద్వాపర యుగంలో తాను వ్యాసస్థానాన్ని అనుభవించి అనేక విభాగాలుగా విభజించి మనకు శాఖలుగా ఉపశాఖలుగా వేదాన్ని శతధా విభజ్య 100 రకాలుగా విభజించి అందించినాడు. అలాంటి వేదం పరిపూర్ణమైనటువంటి ఈ యొక్క లోకాన్ని, ఈ లోకంలో ఉండేటువంటి సహజమైనటువంటి స్థితిని మనకు తెలియజేస్తుంది. వేదం ఎక్కడ పరమాత్మ ఈ రకంగా ఉండి ఇది చేయమన్నాడు అని చెప్పలేదు. వేదం ఒక మానవుణ్ణి మానవుడిగానే బతకమన్నాడు, ఒక రాయిని రాయిలాగానే చూడమని చెప్పినాడు. అలాంటి స్థితిని వేదం చెబుతోంది. వేదంలో ఎక్కడ ఒకరిని ఎక్కువ చేసి కానీ ఒకరిని తక్కువ చేసి కానీ వేదంలో ఉండేటువంటి విషయాన్ని విశదీకరించి చెప్పడమే ఉంది తప్ప వేదానికి అర్థాన్ని మార్చి చెప్పడమే ఉంది. దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వేదంలో వేదమంత్రాలకు ఉండేటువంటి శక్తి మననాద త్రాయతే ఇతి మంత్రః. మరః అంటే వృక్షం, రామః అంటే పరమాత్మ. మర అనేటువంటి శబ్దాన్ని తిప్పి ఉచ్చారణ చేయడం వలన వాల్మీకి అనేటువంటి వ్యక్తి గొప్ప మహర్షి అయి ఆది కావ్యాన్ని రచించడానికి పూనుకున్నాడు. మరహ 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 అంటే అది చివరికి రామ 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 అనేటువంటి శబ్దమైంది. అది వేదంతో సమానమైనటువంటిది. వేదవేద్యే పరే పుంసే జాతే దశరథాత్మజే వేద ప్రాచే దశాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. రాముడు అనేటువంటి జీవనం మనందరికీ కూడా ఆదర్శప్రాయం. అలాంటి రామ జీవనం ఏదైతే ఉంటుందో అది వేద జీవనము అని చెప్పబడ్డది. అలాంటి వేద జీవనాన్ని మనం ఏ రకంగా అనుభవించాలి అని అంటే ప్రకృతితో అత్యంత దగ్గరగా సమీపంగా ఉండేటువంటి శక్తి సామర్థ్యాన్ని, గొప్పదైనటువంటి అనుభవాన్ని మనకు పరమాత్మ అందించాలి. అలాంటి ప్రకృతితో మమేకమై ఉండాలి. పృథివ్యాపస్తేజో వాయురాకాశామే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజ విపాప్మా భూజా సగ్స్వాహ. విరజా హోమాల్లో మొట్టమొదటి వాక్యంగా చెప్పబడుతూ ఉంది. హోమం ఏ రకంగా చేయాలి అంటే హోమానికి ఉండేటువంటి విధానం అంతా చాలా గొప్పగా చెప్పబడ్డది. అలాంటి హోమంలో ముఖ్యమైనటువంటి స్థానాన్ని శృక్స్రువములు అనేటువంటి లక్షణాన్ని ఇవ్వబడ్డాయి. అసలు ఈ శృక్స్రువాలు ఏ రకంగా చేయాలి? బైలువో వా ఖాదిరో వా పాలాశో వా హన్యేషాయ్ యజ్ఞానాయూపా భవంతి. ఒక యజ్ఞము చేస్తే శృక్స్రువములు ఉండాలి. ఆ శృక్స్రువాలు దేనితో చేయాలి అంటే ఖాదిరము అనగా చండ్రకర్రతో చేయాలి, లేక బిల్వము బైలువోవా బిల్వముతోనైనా చేయాలి. ఖాదిరోవా పాలాశోవా, పాలాశము అంటే బ్రహ్మపర్ణము అని పేరు. తృతీయస్యామితో దివి సోమ ఆసీత్ తంగాయత్రయాహరత్ తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణో భవత్ తత్పర్ణస్య పర్ణత్వం
బ్రహ్మ వై పర్ణః యత్పర్ణశాఖయా వత్సామపాకరోతి బ్రహ్మనైవైనానుపాకరోతి. భూమి నుండి మూడవ లోకం ఒకటి ఉంది. అది ఆ లోకం ఉన్నదా అనే ప్రశ్న వేస్తే భూమి మన కంటికి కనబడుతోంది. భూమిపైన ఉండేటువంటి ఆకాశం మన కంటికి కనబడుతోంది. అంటే భూమిపైన ఆకాశం ఉన్నట్టుగానే ఆకాశం పైన ఇంకొక లోకం ఉంటుంది కదా, దాని పేరు ఏమిటి అనే ప్రశ్న వేస్తే దాన్ని సువర్లోకము అని అంటున్నాం. భూమిని భూలోకము, పైన కనిపించేటువంటి ఆకాశం అనేటువంటిది భువర్లోకము, దానిపైన ఉండేటువంటి లోకాన్ని సువర్లోకము, ఆ తర్వాత వచ్చేది మహర్లోకము, ఆ తర్వాత వచ్చేది జనోలోకము, తపోలోకము, సత్యలోకము. ఈ రకముగా 7 లోకములు ఉన్నాయి అని మనకు వైదిక ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. వైదిక మార్గంలో ఈ సువర్లోకం అనేటువంటి ఆ లోకంలో అనేకమైనటువంటి దేవతలు కొలువై ఉన్నారు. భూమి మీద జనాలు, పశుపక్షాదులు, క్రిమికీటక పతంగాదులు ఏ రకంగానైతే సంచరిస్తూ ఉన్నాయో, ఆకాశం అనేటువంటి మార్గంలో అనేకమైనటువంటి పక్షులు ఏ రకంగానైతే సంచరిస్తూ ఉంటున్నాయో, అలాగే సువర్లోకంలో దేవతలందరూ కొలువై ఉన్నారు అని చెప్తున్నారు. అది ఎలా, అక్కడ ఉండడానికి గల ఆస్కారం ఏమిటి అనేటువంటి ప్రశ్నను మనం వేస్తే, భూమికి సూర్యుడికి మధ్య అనేకమైనటువంటి కిలోమీటర్లు, మైళ్ళ దూరం ఉంది. చంద్రుడు, సూర్యుడు ఇవి 2 నక్షత్రాలు అని, తర్వాత గ్రహాలు అని, గ్రహ మండలాలు అని అనేక రకంగా మనకు పరిశోధనలో తెలుస్తూ ఉంది. ఇలాంటి చంద్రుడి పైన సూర్యోదయం అయి ఎంతకాలం సూర్యుడు ఉంటున్నాడు అనేటువంటి ప్రశ్నను మనం వేస్తే 15 రోజులు సూర్యకాంతి అక్కడ వస్తుంది. 14 రోజులు పరిపూర్ణంగా మనకు కాంతి కనపడుతోంది. ఒకరోజు మాత్రం సగం రోజు పూర్తిగా మనకు సూర్యోదయము, సగం రోజు సూర్యాస్తమయం, అంటే మసక చీకటితో అక్కడ ఆగిపోతుంది. తర్వాత చలి మొదలవుతుంది. చలి ఎన్ని డిగ్రీలు ఉంటుంది అంటే -డిగ్రీలలో ఉంటుంది. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ చలికి తట్టుకోలేరు అని మనకు పరిశోధకులు అందరూ కూడా చెప్తున్నారు. ఆ విషయాన్ని వేదం ఏ రకంగా చెప్తోంది అంటే 15 తిథులు ఉన్నాయి. ఆ 15 తిథులని పూర్వపక్షము, అపరపక్షం, శుక్లపక్షం, కృష్ణపక్షం, శుద్ధపక్షం లేక బహుళపక్షం అంటూ ఈ రకంగా విభజించినారు. ఈ శుక్లపక్షం అనేటువంటిది పూర్తిగా అక్కడ వెన్నెల వెళ్ళి పూర్తిగా అక్కడ చీకటి లేకుండా సూర్యకాంతి ప్రసరించేటువంటి సమయము అని చెబుతూ ఉన్నారు. అలాంటి సూర్యకాంతి 15 రోజులు అక్కడ పడుతోంది. అంటే వేదం చెప్పినటువంటి విధానం ఏమిటి అంటే పక్షం, శుక్లపక్షం అంతా కూడా అక్కడ సూర్యకాంతి వస్తుంది అని చెప్తున్నారు. ఆ విషయాన్ని పాడ్యమి నుండి పౌర్ణమి వరకు, పౌర్ణమి తర్వాత నుండి అమావాస్య వరకు వచ్చేటువంటి రోజులన్నింటినీ కృష్ణపక్షము అంటున్నారు. ఈ కృష్ణపక్షం అంతా కూడా అక్కడ చీకటితో నిండి ఉంటుంది. ఇది శుక్లపక్షానికి కృష్ణపక్షానికి మధ్యలో ఉండేటువంటి తేడా. వాళ్ళకు ఒక్కరోజు, మనకి ఇక్కడ 30 రోజులు. ఒక నెల మొత్తం గడిస్తే వాళ్ళకి 24 గంటలు గడుస్తున్నాయి. ఎక్కడ? కేవలం ఈ చంద్రమండలంలో. అలా చంద్రమండలానికి మనకు మధ్య ఉండేటువంటి కాల వ్యవధి 30 రోజులుగా తీర్చిదిద్దబడ్డది. అలాంటి చంద్రమండలమే 30 రోజులు అంటే అక్కడ నుండి ఇంకా అవతలి భాగంలో ఉండేటువంటిది ఈ సువర్గలోకం. స్వర్గలోకం భూమికి సువర్గలోకానికి మధ్య ఉండేటువంటి తేడా ఎంత అనే ప్రశ్న మనం వేసుకుంటే ఇది పూర్తిగా కూడా 365 రోజులు అక్కడ 1 నిమిష కాలం అనే మాత్రమే తెలుస్తుంది. మనకు బ్రహ్మవివర్త పురాణం చెబుతుంది. అలాంటి బ్రహ్మవివర్త పురాణంలో 1 నిమిష కాలం సువర్గలోకంలో ఉంటే భూమిపైన 365 రోజులు 1 సంవత్సర కాలము అని. అలాంటి సంవత్సర కాలం గడిచేటువంటి ఈ భూలోకానికి స్వర్గలోకం నుండి అక్కడ దేవతలందరికీ ఒక ఆమోదయోగ్యమైనటువంటి, ఒక గొప్పదైనటువంటి, మహత్తు కలిగినటువంటి ఒక లత ఉంది. ఆ లతని మనం సోమలత అని పిలుస్తున్నాం. సహ ఉమ అంటే ఉమను ఆశ్రయించినటువంటి వాడు, సహితముగా ఉమతో కూడినటువంటి వాడు అంటే శివుడు అని అర్థం. ఆయనను ఆశ్రయించి ఉన్నటువంటి మొక్కకి ఆధారభూతంగా రక్షణగా ఉండేటువంటి దేవతలు గాయత్రీ దేవత. గాయత్రీ దేవత యొక్క అంగరక్షకులు ఇద్దరూ గొడవ పడ్డప్పుడు అక్కడ ఆ యొక్క మొక్క కొంత భాగం విరిగి ఆకాశ మార్గం నుండి భూమిపైన పడినది. తృతీయస్యామితో దివి సోమ ఆసీత్ తంగాయత్రయాహరత్ తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణో భవత్ తత్పర్ణస్య పర్ణత్వం యస్య పర్ణమయః సంభారో భవతి సోమపీఠమేవావరుంధే దేవా వై బ్రహ్మన్న వదంతా
తత్పర్ణ ఉపాశృణోత్ శుశ్రవా వై నామ యత్పర్ణమయ సంభారో భవతి. ఆకాశ మార్గం గుండా భూమి మీద ఆ యొక్క సోమలత అనేటువంటిది కొంత భాగం భూమి మీద పడ్డప్పుడు అక్కడ ఒక మహత్తు కలిగినటువంటి వృక్షం ఏర్పడ్డది. ఆ వృక్షాన్ని మనం ఏమంటున్నాము అంటే పలాశ వృక్షము అని అంటున్నాం. పలాశ వృక్షము అంటే మోదుగ వృక్షం. ఈ మోదుగ సమిధలతోనే హోమం చేయమని చెప్పినారు. అలాగే ఎక్కడైతే సృక్ష్రువాలు ఉంటాయో ఆ సృక్ష్రువములను ఈ పలాశ వృక్షాలకు వచ్చేటువంటి ఆకుల చేత, ఆ పర్ణముల చేత హోమం చేయమని చెప్పినారు. అంటే సృక్ష్రువములుగా అది వాడమని చెప్పినారు. తైత్తరీయ యజుశాఖ ఆరణ్యక భాగం 3వ అధ్యాయం చిత్తిసృక్ చిత్తమాజ్యం వాగ్వేది ఆధీతం బర్హి కేతు అగ్ని విజ్ఞాతమగ్ని వాక్పతిర్హోత మన ఉపవక్త ప్రాణో హవి సామాధ్వర్యు వాచస్పతే విద్విధేనామన్ విధేమతే నామ విధేత్వమస్మాకం నామ వాచస్పతి సోమమపాత్. చిత్తి అనేటువంటిది అక్కడ సురుక్ అనేటువంటి పదంని సంతరించుకుంటుంది. అది సురుక్ అవుతోంది. ఆ సురుక్ ద్వారా మనము నెయ్యిని తీసుకొని హోమంలో వేస్తున్నాము. హోమంలో వేసేటువంటి నెయ్యిని సంస్కారాజ్యము అని అంటాం. ఆజ్యాన్ని ఏ ఆజ్యం పడితే ఆ ఆజ్యం వేయకూడదు. ఆజ్యము అంటే అజము ద్వారా వచ్చేటువంటి నెయ్యిని ఆజ్యము అంటున్నాం. గోవు ద్వారా వచ్చేటువంటి దాన్ని ఘృతము అని అంటున్నాం. ఆ తర్వాత గేదె ద్వారా వచ్చేదాన్ని కూడా ఘృతము అని అంటున్నాం. ఘృతేన వర్ధతే బుద్ధి. ఘృతాన్ని ఎవరైతే ఎక్కువగా స్వీకరిస్తారో వారికి బుద్ధి చాలా వికసిస్తోంది అని ఆయుర్వేద ధర్మశాస్త్రం చెబుతోంది. అదే విధముగా ఈ ఘృతముతోనే హోమాన్ని చేయాలి. హోమాన్ని చేయాలి అంటే అన్నీ కూడా అనుకూలమైనటువంటి సమిధలు ఉండాలి. ఎలాంటి సమిధలు ఉండాలి అక్కడ అని అంటే పలాశ సమిధలు, లేక ఆమ్ర సమిధలు, శకల సమిధలు, మర్రి న్యగ్రోధ సమిధలు, ఔదుంబరం మేడి సమిధలు, ఈ రకంగా ఈ సమిధల చేత హవనం చేయాలి. అలాంటి హవనం చేసేటప్పుడు చిత్తి అనేటువంటి వేదికను ఏర్పాటు చేసుకుంటున్నారు. చిత్తిసృక్ చిత్తమాజ్యం. అక్కడ ఆజ్యం అనేటువంటిది ఒకటి వస్తుంది. అది ఏమిటి ఆజ్యము అంటే కోరికలు అనేటువంటి ఆజ్యం. వాగ్వేది, వాక్కులు అనేటువంటివి వేదిక. వాగ్దేవతలు అనేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ వేదికలు అవుతున్నారు. వాగ్వేది ఆధీతం బర్హి. బర్హి, కుష, దర్భ అనేటువంటివి పూర్తిగా పవిత్రమైనటువంటివి. పవిత్రం వై దర్భా యద్దర్భమయీ రశనా భవతి పునాత్యేవైనం పూతమే నమ్మేధ్యమాలభతే. ఈ దర్భలు ఎక్కడి నుండి పుట్టినాయి అనేటువంటి ప్రశ్నకు సమాధానం మనకు భాగవత మహాపురాణం చెబుతోంది. పరమాత్మ కూర్మావతారాన్ని ఎత్తినప్పుడు మందర పర్వతాన్ని ఆధారపీఠముగా ఉండేటువంటి ఈ కూర్మము పైన ఉండేటువంటి వెంట్రుకలన్నీ కూడా మదనం చేసినప్పుడు విడిపోయి ఆ రోమములన్నీ ఆ నీళ్ల నుండి బయటికి వచ్చి పడ్డాయి. అవి దర్భలు అనేటువంటి పేరును సంతరించుకున్నాయి. దర్భలు అనేక రకాలు. విశ్వామిత్ర దర్భ, వశిష్ఠ దర్భ, నపుంసక దర్భ, పుందర్భ, స్త్రీ దర్భ, దర్భలు అనేక రకాలుగా ఉన్నాయి. వాటికి లక్షణాలు కూడా చెప్పబడ్డాయి. అగ్రస్థూలం భవేన్నారి. అగ్రస్థూలం, అగ్రములు అంటే కుశాగ్ర బుద్ధి అని అంటాం. రాముడి యొక్క కొడుకు పేరు కుశుడు. ఆయనకు ఈ కుశ అనేటువంటి దర్భ ఎంత పదునుగానైతే ఉంటుందో ఆలోచన శక్తి అంత పదునుగా ఉండేది. అందుకని ఆ అబ్బాయి పేరు కుశ అని పెట్టినారు. కుశములకు అగ్రములు ఏవైతే స్థూలముగా అంటే దొడ్డుగా ఉన్నాయో, లావుగా ఉన్నాయో వాటిని స్త్రీ దర్భ అని, మూలస్థూలం మూలము ఏదైతే గట్టిగా ఉంటుందో దాన్ని పుందర్భ అని, అగ్రము, మూలము, మధ్యము ఇవి మూడు సమానముగా ఉండేటువంటివి నపుంసక దర్భ అని. ఒక్కో కార్యానికి ఒక్కొక్క విధానంగా ఒక్కో దర్భను వాడమని చెప్పినారు. వివాహే పుంసి దర్భ, వివాహాది కార్యాలకు పుంలింగ దర్భను వాడమన్నారు. ఇక్కడ లింగభేదం పెట్టినారు. అంటే చూడండి, జంతువులలో, మానవులలో, అదేవిధంగా పక్షుల్లో, చరాచర జీవనాలలో ఈ రకమైనటువంటి లింగభేదములు ఉన్నాయి అని చెప్పడానికి కేవలం గడ్డిపోచ, మనకు కంటికి కనిపించేటువంటి గడ్డిపోచని ఈ రకములైనటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఇన్ని రకాలుగా ఉన్నాయి అని అంటే కంటికి కనబడనటువంటి సూక్ష్మజీవులు ఇంకా ఎన్ని ఉండి ఉంటాయి? 84 లక్షల కోట్ల జీవరాశులు భూమి మీద ఉన్నాయి. వాటన్నింటికీ నరకాలు ఉన్నాయి అని మనకు గరుడ మహాపురాణం చెబుతోంది.
అలాంటి వాటిని ఆధారభూతము చేసుకొని మనకు సుసూత్రముగా అందించేటువంటిది ఈ వేదం, వైదిక మార్గం, వేద జీవనం, ఈ వేదసారం. ఇందులో చిత్ అనేటువంటి వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఈ చిద్వేదికలు ఎలా ఉంటాయి అని అంటే గరుడ చితి, నాగచితి అని అనేక రకాలైనటువంటి చితులు ఉంటాయి. హోమగుండములు మనం చూసేటువంటి 4 మూలలుగా 4 రాళ్లను పెట్టుకొని, ఇటుక రాళ్లను పెట్టుకొని ఏర్పాటు చేసేవి కావు. ఉన్నతమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి పెద్ద పెద్ద చితులు ఏర్పాటు చేస్తారు. అలాంటి చితులను గరుడ చితి అని, నాగచితి అని, అనేక రకాల పేర్లతో ఉండేటువంటివన్నీ ఉన్నాయి. సూర్యచితి, చంద్రచితి అని ఈ రకంగా ఉన్నాయి. వాటిపైన హోమగుండములు ఉంటాయి. ఆ హోమగుండముల వద్ద ఈ యజ్ఞయాగాది క్రతువులను ఆచరిస్తారు. అలాంటి వేదికను ఏర్పాటు చేసినారు. చిత్తమాజ్యం. ఆ వేదికకు పేరు ఏమిటి అంటే వాగ్వేది. వాక్ అనేటువంటి వేదిక, నోటి నుంచి వచ్చేటువంటి మంత్రములు అనేటువంటివి వేదిక. ఆధీతం బరిహి. అవన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి అని అంటే దర్భల యొక్క ఆధీనంలో ఉన్నాయి. దర్భలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి అని అంటే అగ్నిదేవుడి యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఆధీతం బరిహి కేతో అగ్ని. మనకు అగ్ని అనగానే 2 కర్పూరాలు అగ్గిపెట్టి పట్టుకొని ముట్టిస్తే అగ్ని అవుతుందా అని అంటే కాదు. అగ్ని కూడా అనేక రకాలుగా ఉంది. 2 వృక్షాల యొక్క రాపిడి ద్వారా అగ్ని పుడుతోంది. సూర్యుడి యొక్క కాంతి ద్వారా అగ్ని పుడుతుంది. అది కాక మనకు జమ్మి వృక్షం, శమీ వృక్షము అని అంటున్నాం. ఆ జమ్మి చెట్టులోని మధ్య భాగమంతా అగ్నిగానే ఉంటుంది. శమీ గర్భాదగ్నిం మంథతి ఏషావా అగ్నేర్యజ్ఞయా తనూః తానేవాస్మై జనయతి అదితిః పుత్రకామా సాధ్యేభ్యో దేవేభ్యో బ్రహ్మౌదనమపచత్ తస్యా ఉచ్ఛేషణమదతుః. ఈ శమి అనేటువంటి గర్భము నుండి వచ్చినటువంటి అగ్నిని కేతో అగ్ని, దానిని విజ్ఞాతమగ్ని, వాక్పతిరుహోత. ఒక యజ్ఞాన్ని చెయ్యాలి అంటే అధ్వర్యురుహోత బ్రహ్మ, అధ్వర్యు హోత బ్రహ్మ, ఉద్గాత అని ఈ రకంగా కొంతమంది గణం ఉంటుంది. వాళ్ళని ఋత్విగ్వనము అని అంటాం. ఋత్విగ్గణము అని వాళ్ళు ఎలా ఉండాలి అని అంటే గీతి శీఘ్రీషిత కంపి తథా చ లిఖిత పాఠకః అనర్థోజ్ఞక అల్పకంఠశ్చ షడైతే పాఠకాధమః. ఏదైనా ఒక మంత్రాన్ని గీతి బాగా లాగి చెప్పడం, శీఘ్రి పరిగెడుతూ చెప్పడం, శిరకంపి తల ఊపుతూ చెప్పడం, తథా చ లిఖిత పాఠకః రాసుకొని చదవడం, అనర్థః అర్థజ్ఞ అర్థం లేకుండా చెప్పడం, అల్పకంఠశ్చ ఏమీ ఎవరికి వినపడకుండా తనలో తానే గులగడం. షడైతే పాఠకాధమః. వీళ్ళు 6 కూడా పాఠానికి అధములు అని చెప్పబడుతుంది. అలా కాకుండా మధ్యమ స్వరంగా వేదాన్ని చెప్పాలి. ఎప్పుడు ఉచ్చైస్వరంగా వేదాన్ని పలకకూడదు. అలాంటి వాక్కులు ఇక్కడ వేదిక అవుతున్నాయి. వాగ్వేది, ఆధీతం బరిహి, కేతో అగ్ని, విజ్ఞాతమగ్ని. హోత ఎవడవుతున్నాడు అని అంటే వాక్పతిరుహోత. వాక్కుకు అధిపతి, అక్కడ మాట్లాడేటువంటి వాడు, అక్కడ వేదాన్ని చెప్పేటువంటి వాడు, హోతృత్వానికి నియమించినటువంటి వాడు వాక్పతిరుహోత. అక్కడ హోత అని శబ్దంతో పిలువబడుతున్నాడు. మరి వక్త కావాలి కదా. ఒక యజ్ఞాన్ని చేస్తే ఆ యజ్ఞానికి బ్రహ్మ, ఆచార్యుడు, సదస్యం, గానాపత్యం, ఉపద్రష్టం, హోత వీళ్ళందరూ ఉన్నప్పుడు దానికి వక్త ఒకరు కావాలి కదా. మన ఉపవక్త. నీవు ఏం చేస్తున్నావు అని ఎదుటి వ్యక్తికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనసుకు నీవు సమాధానం చెప్పుకుంటే నీవు గొప్పవాడిగానే కీర్తింపబడతావు. ఎవరికి నేను అబద్ధం చెబుతున్నాను అనే విషయం ఎవరు గ్రహిస్తలేడు అనేటువంటి విషయాన్ని నువ్వు ఆలోచన చేసుకోవడం వ్యర్థం, వృధా. నీవు అబద్ధం చెబుతున్నటువంటి విషయం నీ మనసుకైతే తెలుస్తోంది కదా. నేను ఏదీ వినట్లేదండి, నీ చెవులు వింటున్నాయి కదా. నేను ఏది చూడట్లేదు, నీ కళ్ళు చూస్తున్నాయి కదా. నీకు సంబంధించిన అంశాన్ని నీ మనస్సుతో నీవు చర్చించుకోవాలి. దీనినే దేవాసురుల యొక్క యుద్ధము, సంగ్రామము అని అంటున్నారు. దేవాసురాః సంయత్తా ఆసన్ తే దేవా విజయముపయంతః. దేవుడు అనేటువంటి వాడు మనస్సు, అసురుడు అనేటువంటి వాడు శిరస్సు, మెదడు. వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి సంగ్రామం ఏదైతే ఉంటుందో అది దేవాసురుల యొక్క యుద్ధం. దేవాసురాః సంయత్తా ఆసన్. ఇందులో చివరికి గెలిచేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే దేవతలే గెలుస్తారు. అది ఎలా గెలుస్తున్నారు
అని అంటే మన ఉపవక్త, మనస్సు అనేటువంటి వాడు ఉపవక్త, వక్త అవుతున్నాడు. ప్రాణో హవిహి, వక్త అనేటువంటి వాడు మనస్సుకి సమాధానం చెప్పుకునేటువంటి వాడు. నువ్వు చేసిన కార్యాన్ని కానీ, యజ్ఞాన్ని కానీ, ప్రవచనాన్ని కానీ, ప్రశ్నను కానీ, సమాధానాన్ని కానీ ఎదుటి వ్యక్తి బాగు కొరకో, ఎదుటి వ్యక్తి మంచి కొరకో, లేక ఎదుటి వ్యక్తులు నిన్ను కీర్తించాలనేటువంటి ఆడంబరంతోనో ఆశతోనో చెప్పడం వల్ల లాభం ఏమీ లేదు. నీవు ప్రశ్న వేసుకున్నప్పుడు, నీవు అనేటువంటి వాడివి ఎవరు అనేటువంటి ప్రశ్న నీవు వేసుకున్నప్పుడు నీ మనస్సు నీకు సమాధానం చెప్తుందే అది వక్త. మరి అక్కడ హవిస్సు కావాలి. యజ్ఞం చేయాలి అంటే ఒక హవిస్సు కావాలి. ప్రాణాహుతి పంచభిప్రమాణ పక్వాహుతిర్బదరికా ప్రమాణ చ అజ్జాహుతిర్మాశ నిమగ్నధార హుతాశనస్యోపరి ద్వాదశాంగుళ. ఉడికిన పదార్థాన్ని పక్వాహుతి అని అంటారు. అలాగే చెట్టు నుండి కానీ లేక ధాన్య రూపంలో కానీ వచ్చినటువంటి పదార్థాన్ని ప్రాణాహుతులు, ప్రాణం ఉన్నటువంటి ఆహుతులు అని అంటారు. అవి ప్రాణం ఉన్నాయి ఎలా అవుతున్నాయి, ఇవి ప్రాణం లేనటువంటి ఆహుతులు ఎలా అవుతున్నాయి అనే ప్రశ్నకు సమాధానం చూడండి. ఒక గింజను తీసుకొచ్చి నీళ్ళలో పెడతాం మనం. 3 రోజులు ఉంచితే దానికి మొలకొస్తుంది. అంటే అందులో ప్రాణం ఉంది. ప్రాణం ఉన్నటువంటి జీవి ఉడకనటువంటి పదార్థం. ఉడికినటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో అది పక్వాహుతి, పక్వము అని అంటున్నారు. పక్వాహుతిర్ బదరికా ప్రమాణచ. అలాంటి ప్రాణమున్నటువంటి ఆహుతులు ఈ దేవతలకు సమర్పణ చేసేటప్పుడు హోమంలో ఎలా వేయాలి అంటే ప్రాణంతో. ప్రాణో హవిహి లాజాముష్టిస్తథైవచ. ఒక పిడికిలి ద్వారా ఆ హవిస్సును దాంట్లో వేయాలి. ప్రాణో హవిహి. మరి పక్వాహుతి, ఉడికినటువంటి పదార్థాన్ని ఎలా వేయాలి అనే ప్రశ్నకు సమాధానం ఎలా చెప్తోంది అంటే బదరికా ప్రమాణచ. బదరీ ఫలము అంటే రేగుపండు. రేగుపండంత పక్వాహుతిని దాంట్లో వేయాలి. ఇది ప్రాణం అనేటువంటి హవిస్సు. ప్రాణో హవిహి సామాధ్వర్యు. అధ్వర్యుడు అనేటువంటి వాడు ఒకడున్నాడు. ఆయన ఎలా ఉంటాడు అధ్వర్యుడు అని అంటే ఎవరితో మాట్లాడకుండా ఈ యజ్ఞం అంతా చేసేటువంటి కార్యాన్ని అంతా నడిపించేటువంటి వాడు. కొన్ని పరిసరాలలో మౌనంగా ఉండడమే సమంజసం. విభూషితం మౌనమ పండితానాం. మౌనం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి తపస్సు. ఎవరికి పడితే వాళ్ళకి సమాధానాలు ఇచ్చుకుంటూ వెళ్తే వాడు నిన్ను ప్రశ్న వేస్తూనే ఉంటాడు. అలా ఎవరికి సమాధానం చెప్పాలి అంటే మనస్సుకు మాత్రమే చెప్పాలి. వాడిని అలా ఉండి ఆ యజ్ఞాన్ని కానీ, యాగాన్ని కానీ, లేక చేసుకునేటువంటి ఉత్కృష్టమైనటువంటి క్రతువులను కానీ కాపాడేటువంటి వాడిని అధ్వర్యు అని పిలుస్తున్నాడు. ఈ చిత్ అనేటువంటి అగ్నికుండాన్ని కాపాడి ఈ యజ్ఞాన్ని సంరంభంగా చేసేటువంటి వాళ్ళ యొక్క లక్షణాన్ని ఈ యజుర్వేదంలో తైత్తరీయ ఆరణ్యక శాఖ మనకు చెప్పేటువంటి గొప్ప విషయాన్ని మనం ఈ వేదసారం ద్వారా తెలుసుకుందాం. ముందు వచ్చేటువంటి భాగంలో ఇంకా అనేకమైనటువంటి విషయాలను మనం ఈ వైదిక ధర్మంలో ఉండేటువంటి లక్షణాలను ఈ వేదసారం ద్వారా తెలుసుకుంటూనే ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.